దేవునికి స్తోత్రం. కీర్తన భాగం 35వ వచనం, 35వ కీర్తన 27వ వచనం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలంటే ఆ వ్యక్తి దేవుడిలో బలంగా ఉండాలండి. మంచి భక్తిపరుడై ఉండాలి. దేవుని మాట ప్రకారం జీవితాన్ని నడుపుకునేవాడు మాత్రమే భక్తిపరుడు అవుతాడు. కొంత ఒక కాలు ఇటు అని పెట్టకూడదండి. ఆదివారం చర్చికి వెళ్ళి మిగతా రోజుల్లో తన ఇష్టానుసారం నడిచే ఆ హక్కు లేదు ఎవరికి? క్రీస్తు బిడ్డకి. అవునండి, ఎస్, కరెక్టే. నీ ఇష్టానుసారం నడుచుకునే నీకు అధికారం లేదు. నీ మొత్తం దేవునికి నువ్వు అప్పచెప్పుకున్నావు. నీ ప్రవర్తన అంతటినీ దేవునికి నువ్వు అప్పచెప్పుకున్నావు. ఆయన తాలూకా ఆజ్ఞలు బట్టి నువ్వు నడుచుకోవాలి. ఇక్కడ మన తాలూకా నాలుక దేవుని నీతిని గూర్చియు దేవుని కీర్తిని గూర్చియు దినమెల్లా మనం మాట్లాడుకోవాలండి. అటువంటి జ్ఞానంతో మనిషి ప్రవర్తించాలి. చూడండి, ఈ రోజుల్లోని తన ఇష్టానుసారంగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. వీళ్ళు వాళ్ళని కాదండి, మనిషి జాతి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఇంత అఘాత్యాలు చేస్తున్నారు? ఎందుకు ఇంత పాపాలు చేస్తున్నారండి? ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుడు అనే భయం లేదు. చట్టం అనే భయం ఎలాగా వాళ్ళకి లేదు. చట్టం అనే భయం వాళ్ళకి లేదు. ఒకవేళ దొరికితే జైలు పాలవుతాం, డబ్బుంటే బయటకు వచ్చేస్తాం, లేకపోతే అక్కడే ఇంత ఫుడ్ పెడతారు, ఏదో పని చేసుకుంటాం అనే రకంగా తయారవుతున్నారు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవడం లేదండి. కష్టపడి మనిషి సంపాదించేటప్పుడు ఆ డబ్బు చాలినప్పుడు దేవుణ్ణి అడిగి, ప్రభువా నాకు ఈ జీతం చాలడం లేదు, నాకు కష్టం అవుతుంది, నాకు ఇంకో సోర్స్ లేదు, నాకు సహాయం చేయవా అని నువ్వు ప్రభువు సన్నిధిలో గోజాడు వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏదో మార్గం తెరిచి నీకు నీ అవసరాలు దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. అయితే నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో ప్రయాణం చేయాలి. అంతేగాని చిన్న కష్టం వచ్చేసరికి నువ్వేం దేవుడులే అనే పరిస్థితికి ఎప్పుడు మానవుడు రాకూడదండి. దేవుడు తలకు కృప ఎప్పుడు ఉంది కాబట్టి మనం జీవించున్నాం. దేవుని కృప కేవలం క్రైస్తవులకే కాదండి, సమస్త జనులు అంటే ప్రపంచంలోని 800 కోట్ల మంది కూడా దేవుని కృప ఉంది. అయితే క్రైస్తవులకు ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే వారు దేవుని నామంలో బాప్తిజం తీసుకొని ఆయన మాటల ప్రకారం నడుచుకొని ఆయనకి ప్రియముగా ఆయనకి ఇష్టంగా జీవించే సమయంలో అప్పుడు మాత్రమే వాళ్ళకి రక్షణ అనేది ఉంటుంది. ఈ లోకయాత్ర అయిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్తారు. లేకపోతే వారు కూడా నిత్య నరకాగ్నికి పోతారు. దేవునికి స్తోత్రం.